మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు డిఐవై అలోవెరా హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇది ఏ విధంగా మీకు యూజ్ అవుతుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, సో వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా మరి. ఫస్ట్ అలోవెరా లీవ్స్ని వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అలోవెరా ఎడ్జెస్ని 2 సైడ్స్ కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అలోవెరాని స్మాల్ క్యూబ్స్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసేసుకున్న అలోవెరా క్యూబ్స్ని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆయిల్ని ఒక 5 మినిట్స్ హీట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ని చల్లారనివ్వాలి. తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అలోవెరా క్యూబ్స్ని అండ్ ఆయిల్ని సపరేట్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ని ఒక 2 మంత్స్ వరకు స్టోర్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆయిల్ని మీ స్కాల్ప్కి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి ఒక ఫ్యూ మినిట్స్ వరకు. సో దీన్ని ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసేసుకోవాలి. సో ఈ ఆయిల్ని వీక్లీ ట్వైస్ యూజ్ చేసుకోవాలి. సో అలోవెరా హెయిర్ ఆయిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఉండడం వల్ల ఇరిటేషన్స్ని, రెడ్నెస్ని తగ్గిస్తుంది అండ్ డ్యామేజ్డ్ సెల్స్ని రిపేర్ చేస్తుంది. అలోవెరాలో మినరల్స్ అండ్ విటమిన్స్ అండ్ అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది అండ్ హెయిర్ అనేది హెల్దీగా కూడా ఉంచుతుంది. అండ్ అదేవిధంగా ఈ అలోవెరాలో యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీని వలన డాండ్రఫ్ని అండ్ ఇచ్చీ స్కాల్ప్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల మీ స్కాల్ప్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది కండిషనింగ్గా ఉంటుంది అండ్ హెయిర్ అనేది చిట్లిపోకుండా, బ్రేకేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, డిఐవై అలోవెరా హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో గ్యారంటీగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనం ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయలేదు, న్యాచురల్గా దొరికే అలోవెరాని మాత్రమే యూజ్ చేసాము. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది అయితే ఉండదు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పి నాకు షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.